హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వంశీ పుసలపూడి గారు రచించినటువంటి జక్కం వీరన్న అనే కథను చెప్పుకుందామండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మేశ్రీ వీరాస్వామి గారింటి నందు దాటాక కుడిపక్క మలుపులో ఉంది జక్కం వీరన్న ఇల్లు. యానం పక్కనున్న నీలపల్లి, పెద్దాపురం లాంటి ఊళ్ళు తిరిగి కొమ్ములు తిరిగిన వాళ్ళ దగ్గర వడ్రంగి పని నేర్చుకొచ్చిన జక్కం వీరన్నకి మా ఏరియాలో చాలా గొప్ప వడ్రంగి మేస్తున్న పేరుంది. జనం కూడా అతని మడతమంచాలు, కుర్చీలు, బల్లలు చేసే పని కాకుండా ద్వారబంధాలకి ఎడాపెడా నెమళ్ళు, కిటికీలకి చెరో మూల చిలకలు, ఇత్తడి గొలుసులు, ఉయ్యాల బలల అంచులకి పందిరి మల్లి తీగలు లాంటివి చెక్కే గొప్ప పనులకి పిలుస్తారు. జక్కం వీరన్న గొప్పతనం ఏంటంటే పలానా చెక్క అని కాకుండా ఎలాంటి చెక్క మీదైనా సరే ఏదనుకుంటే అది చెక్కేవాడు. ఆఖరికి దేవదారు చెక్క మీద కూడా వినాయకుడి బొమ్మలు చెక్కేయగల సమర్థుడు. గొప్ప గొప్ప మేస్త్రులొచ్చి జక్కం వీరన్న పని చూసి ఈడు మామూలు మనిషి కాడు అని దండాలు పెట్టేవాడు. మామూలు మేస్త్రులకి రోజుకి 25 జక్కన్నకి 125 ఇవ్వాలి. పొద్దున ఒక గంట సేపు శివుడికి పూజ చేసుకున్నాక ఎవరైతే పనికి తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు సైకిల్ వేసుకొచ్చి వెనకాలే ఎక్కించుకొని వెళ్ళాలి. ఇక వీరన్న దిగేడంటే అతడు ఎలా చెక్కుతాడో చూద్దామని చాలామంది దిగిపోయేవారు. సొంతంగా తయారు చేసుకున్న ఉల్లుల్ని కాకి సంచులో నుంచి చెక్కపెట్టెలో నుంచి తీస్తుంటే విచిత్రంగా చూసేవారు. పని మొదలెట్టాక మన లోకంలో ఉండేవాడు కాదు. మధ్యాహ్నం భోజనం పనికి పిలుచుకొనొచ్చినోళ్లే పెట్టాలి. నీచు ముట్టుకోడు. కూరల్లో నీరుల్లిపాయ కూడా తగలకూడదు. అతను అడిగినప్పుడల్లా టీలు ఇవ్వాలి. తిరిగి సాయంత్రం సైకిల్ మీద వాళ్ళింటి కాడ దిగబెట్టాలి. ఇన్ని డిమాండ్లు చేసే జక్కం వీరన్నకి క్షణం తీరికుండేది కాదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవి పిలుపులు. రాలేను మొర్రో అంటే ఇత్తడి కాదు, ఎంత కావాలంటే అంత ఇస్తాము అని లాక్కపోయేవారు వీరన్నని. పత్తిపాడు అవతలున్న ఉత్తర కంచిలో శ్రీ రాజా వస్తవాయి వెంకటరాఘవరాజు గారికి 400 ఎకరం భూమి ఉంది. 200 ఎకరం చెరువుంది. ఆ చెరువు ఒడ్డున ఒకనాటి రాజప్రాసాదాలు గుర్తొచ్చే గొప్ప విలాస మందిరం కట్టుకోవడం కోసం పెద్దాపురంలో ఉన్న గొప్ప మేస్త్రుల్ని పిలిపించారు రాఘవరాజు గారు. చెరువులో విహారానికి లాంచీని కూడా తయారు చేస్తున్నారు. రాజహంస అని పేరు పెట్టబోయే ఆ లాంచీ తలుపులు, లోపల కిటికీలు, కుర్చీలు గొప్ప గొప్ప నెగిస్టులో నిండిపోవాలి. ఆ పనుల కోసం జక్కం వీరన్నని పిలిపించారు. పనులు మొదలైనాయి. శ్రీ రాజా వస్తవాయి వెంకటరాఘవరాజు గారు కుక్కలు ఎక్కువ పెంచడంతో ఆయన్ని కుక్కల రాజుగారు అని కూడా పిలుస్తారు. ఊళ్ళో ఉన్న దివాణంలో ఒక 30 కుక్కలు ఉంటాయి. వాటి కోసం రోజుకి 2 మేకల్ని కోసి పలావ్ వండేవారు. ఆ మాంసం ఆ పలావులో కొంత ఒక గిన్నెలో తీసి గెస్ట్ హౌస్ను రాజహంస లాంచీ పనుల కోసం వచ్చిన మేస్త్రులకి పెట్టేవారు. మొదటి 12 గదుల భవనం పునాదుల తర్వాత గోడలు లేచినాయి. కొన్నాళ్ళకి స్లాబ్ కూడా పడింది. ఇంకో మూల వేసిన కుళాయి రేకుల షెడ్లో వడ్రంగి పని జరుగుతుంది. నెమ్మదిగా పని మొదలుపెట్టే జక్కం వీరన్న చాలా తాపీగా చేసేవాడు పని. ద్వారబంధాన్ని ఎడాపెడా ఏకచెక్క మీద ఏనుగు బొమ్మల్ని చెక్కడానికి చాలా వారాలు పట్టింది. ఆలస్యం అయితే అయింది కానీ అది చూసినోళ్ళ మతులు పోయి ఊళ్ళో వాళ్ళంతా పొలం వచ్చి చూసెళ్తున్నారు. భార్యలతో పాటు చూసెళ్ళాడు కుక్కల రాజుగారు. మరో 15 రోజులయ్యేటప్పటికి పందిరి పట్టిన మంచం మీద నెమలి బొమ్మలు చెక్కాడు. అడవిలో నుంచి వచ్చిన ఒక నెమలి వీరన్న చెక్కిన నెమళ్ళ మధ్యన నిలబడి తనతో ఆ చెక్క నెమల్ని ముక్కల్ని పొడుస్తుంది. భార్యలతో పాటు అక్కడికొచ్చిన కుక్కలరాజు అది చూసి అవాక్కైపోయి తన మిత్రులందరికీ చెప్పాడు. నిజమా అంటూ దిగిపోయిన ఆ మిత్రులంతా నెమలి బొమ్మల్ని చూసి నిజమే సుమా, నిజంగా ప్రాణం పోసుకున్నట్టున్నాయి అన్నారు. ఆ సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు కుక్కల రాజుగారు. విదేశాల మందు సీసాకాయలు దిగనియి, అడవి కోళ్ళని, దుప్పలని, జింకల్ని, కొన్నుల్ని వేటాడించి పట్టించి చాలా రుచికరంగా వండించాడు.
పార్టీ మంచి రసపట్టులో ఉంది. జక్కం వీరన్నని పిలిచి అక్కడున్న అందరికీ పరిచయం చేసిన కుక్కలరాజు గారు, ఈవేళ మాతో పాటు నువ్వు కూడా ఉచ్చుకోవాలి అన్నాడు. నాకు అలవాటు లేదండి అన్నాడు వీరన్న. మా అందరికీ ఉందా? ఏదో దావతికి అలా పుచ్చుకుంటుండగా అలవాటయిందన్నాడు రాజాగారు. వద్దండి, నేను శివుడి భక్తుణ్ణి అన్నాడు వీరన్న. కుక్కలరాజు గారికి చాలా కోపం వచ్చింది. చేతికి దొరకనియని బద్దలు కొట్టేశాడు. నోటికొచ్చేని తిట్టేశాడు. అయినా ఏం ముట్టుకోలేదు జక్కం వీరన్న. మర్నాడు వెళ్ళిపోతానని గొడవ పెట్టాడు వీరన్న. రాజులు అలిగేరని మనము అలా అలక్కూడదురా అన్నాడు పెద్దాపురం నుంచొచ్చిన ముసలి మేస్త్రి. సరే అని ఆగిన జక్కం వీరన్నని పందిరిపట్టి మంచానికి లతలు లతలు చెక్కే పనిలో పడ్డాడు. వాటిని చూసిన తక్కిన మేస్త్రులు కళ్ళు పెద్దవి చేసి ఊపిరి పీల్చడం మానేశారు. ఆ తర్వాత రాజహంస పేరు పెట్టుకోపోతున్న ఆ లాంచీ ముందు దిక్సూచి వైపు, వెనక చుక్కాని వైపు 2 హంసల్ని చెక్కడం మొదలెట్టాడు. వీటి ప్రత్యేకత ఏంటంటే 2 హంసలు మధ్య భాగానికి వచ్చేసరికి ఒకటైపోతాయి. ఆ బొమ్మలు చెక్కడానికి పెద్ద మానే కావాలంటే తెప్పిస్తున్నారు. అయితే వీరన్న గొప్పతనం ఏంటంటే తనకు సాయం చేసే మనిషిని పక్కన పెట్టుకోడు. అన్ని పనులు తనే చేసుకుంటాడు. అసలెవరిని దగ్గరికి చేరనివ్వడు. పనిలో దిగాడంటే రాత్రి లేదు పగలు లేదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడంతే. ఈసారి రాజహంస బొమ్మల్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చినా విరగబడి మరీ చూస్తున్నారు. మళ్ళీ రాజుగారి మిత్ర బృందం వచ్చింది. ఆ తర్వాత ఆ మిత్రుల తాలూకు మిత్రులు, ఆ మిత్రులకి తాలూకు మిత్రులు అలా వస్తానే ఉన్నారు. ఈసారి మళ్ళీ ఘనమైన విందు ఏర్పాటు చేశాడు కుక్కలరాజు గారు. ఒకరిని ఇద్దరిని కాదు, 200 మందిని. 2-3 పెగ్గులంటారు. తర్వాత జక్కం వీరన్న ముందుకొచ్చి నిలబడి నమస్కారం చేసిన కుక్కలరాజు గారు, నీలో కలామ తల్లికి నా జోహార్లు. నిన్ను బలవంతం పెట్టను. మాతో పాటు విందు ఆరగిస్తే చాలా సంతోషిస్తాం అన్నాడు. చింతనెప్పుల సెగకి కరిగిపోయిన మైనం ముద్దలాగా పోయిన జక్కం వీరన్న రాత్రి కొంచెం పుచ్చుకున్నాడు. కొనుసు మాంసం వేపుడు కూడా తింటుంటే చూసిన కుక్కలరాజు గారు చాలా సంబరపడ్డారు. అక్కడి నుంచి అక్కడ విందులు జరిగినప్పుడల్లా తప్పనిసరిగా వచ్చి తిని తాగేవాడు జక్కం వీరన్న. పోను పోను మందు మజ మాంసం రుచిని బాగా అలవాటైనయి వీరన్నకి. ఇక అక్కడి నుంచి పన్నాయాక స్నానాలు చేసి కొంచెం తెచ్చుకొని పుచ్చుకునే తను కొన్నాళ్ళకి పెద్దాపురం మేస్త్రుల మధ్యలోకి దూరిపోయి వాళ్ళకంట బాగా తాగేవాడు. ఇంకొక నాళ్ళకు గడిచినిచ్చి రాజహంస లాంచి పని పూర్తవనొచ్చింది. చరిత్రలో మిగిలిపోయే పని మనది. ఆ లాంచీ లోపల గాని బయట గాని అన్నీ మహా అద్భుతాలు సృష్టించాడు జక్కం వీరన్న. అయితే ఇప్పుడు జక్కం వీరన్న మంచినీళ్ళకి బదులు మందు ఆరారా పుచ్చుకుంటూ పని చేస్తున్నాడు. ఆరారా అందించే మనిషినొకడిని పెట్టుకున్నాడు. అది లేకపోతే పని చేయని స్థితికొచ్చేశాడు. 3 ఏళ్ళైంది కుక్కల రాజావారి పనులన్నీ పూర్తి చేసి జక్కం వీరన్న మా ఊళ్ళో నుంచే అతడి మాంసం లేకపోతే ముద్ద దిగడం లేదిప్పుడు. మందు లేకపోతే క్షణం గడపడు. మొత్తానికి అలాంటి వీరన్న ఇలాంటి దశకొచ్చాడు. ఇప్పుడు జక్కం వీరన్నని ఎవరన్నా బల్లోకి తీసుకెళ్లాలంటే సైకిలు మోటార్ సైకిలో వేసుకొని రావాలి. అతనెప్పుడు లేస్తాడో తెలీదు. లేచాక స్నానం అది చేసి పూర్వంలాగా పూజలు అవి లేవు. దేవుడి పటానికి దండం పెట్టుకొని విభూతి బొట్టు పెట్టుకొని బయలుదేరడం అది ఇప్పుడు లేదు. వెళ్ళాక పని మొదలెట్టిన కాసేపటి నుంచే దీనికి బదులుగా ఆరారా స్టీలు గ్లాసులో సారా పోస్తూ ఉండాలి. మధ్యాహ్నం వేట మాంసంతో భోజనమో పలావో పెట్టించాలి. ఆ తర్వాత పడుకుంటాడు. ఎప్పుడు లేస్తాడో తెలీదు. సాయంత్రం ఇంటికాడ తిప్పాలి. అలా కొన్నాళ్ళు గడిచిన జక్కం వీరన్న తాకుడు బాగా ఎక్కువైపోవడంతో చేయలేకపోతున్నాడు. దాంతో పనిలోకి పిలవడం మానేశారు. దాంతో చాలా కోపం వచ్చేసింది వీరన్నకి. నేను ఎవరు పిలిచినా రాను అని చాటింపు వేయించి ద్రాక్షారామం భీమేశ్వరి గుడిలోకెళ్ళి ఇక తాగనని ఈశ్వరుడి దగ్గర ఒట్టేసి రాంపురం వంతెన కింద సామిళ్ళు దగ్గరికి వెళ్ళి 20 అడుగుల టేకు చెట్టు వాళ్ళ దగ్గర అరువు తీసుకొని
ఒక రాత్రి పూట దాన్ని వాళ్ళ ఇంటికి తెప్పించి ప్రతిరోజు పొద్దుటి నుంచి రాత్రి దాకా వాళ్ళ దొడ్లో కూర్చొని ఆ చెక్కతో తన దగ్గరున్న పరికరాలన్నీ ఉపయోగించి గొలుసు చెక్కడం మొదలెట్టాడు. ఎక్కడా జాయింటు అనేది లేకుండా ఇత్తడి గొలుసులాగా చెక్కతో గొలుసు చెక్కడం మొదలెట్టాడు. ఎలాంటి అతుకులో లేకుండా చెక్కతో గొలుసు చెక్కడం ఏంటి, విడ్డూరం అని దీని గురించే చెప్పుకునేవారు. కొందరైతే చూడ్డానికి వెళ్ళారు. అడ్డంగా విభూది రేఖలు దిద్దుకొని నుదుటి దగ్గర పెద్ద కుంకుమ పెట్టుకున్న పనిలో లీనమైపోయి ఉన్న వీరన్నను చూస్తున్న వాళ్ళకి సాక్షాత్తు శివుడి అవతారంలాగా కనిపిస్తున్నాడు. 6 నెలలయ్యేసరికి 20 అడుగుల చెక్క గొలుసు చెక్కడం పని పూర్తి చేశాడు జక్కం వీరన్న. అది చూసిన ఊళ్ళో 2 రాజేశ్వర స్వామి గుడి దగ్గర పందిరి వేయించి చాలా పెద్ద ఎత్తున సన్మానం చేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ గొలుసును చూసిన మేస్త్రులు పాదాభివందనం చేశారు వీరన్నకి. ఒకరోజు సాయంత్రం వడ్రం మేస్త్రులంతా లాకుల దగ్గర మందు సీసాలో వచ్చి ఈవేళ నీకు పార్టీ ఇస్తున్నామన్నారు. నవ్వేసిన వీరన్న, ద్రాక్షారామంలో మా శివుడి దగ్గర మానేశానని ఒట్టేశాను, నేను తాగడం మానేశాను అన్నాడు. ఒకసారి మానేసిన నువ్వు మళ్ళీ మొదలెట్టగలవు, మళ్ళీ మానేయగలవు. ఆ నిగ్రహ శక్తి నీకొక్కడికే ఇచ్చాడు శివుడు అన్నాడు మేస్త్రి బుద్ధాచారి. ఆ బుద్ధాచారి మాటకి వంతె పాడారంతా. నవ్విన వీరన్న, తామేమో అనుకొని సరే, ఈవేళ మీకోసం పుచ్చుకుంటాను, రేపొచ్చి మళ్ళీ బలవంతం చెయ్యొద్దు అని ఒకసారి ఆ శివుణ్ణి తలుచుకొని గ్లాస్ అందుకున్నాడు. మర్నాడు మళ్ళీ లాగింది మందు మీదకి. ఈవేళ ఒక్కరోజే అనుకొని తాగేసి మర్నాడు పొద్దుట అష్టేశ్వరాలయాల్లో ఒకటైన కోటిపల్లి వెళ్ళి ఇంక ఈ జన్మలో తాగను అని కోటిపల్లీశ్వరుడి ముందు ఒట్టేసుకొని బస్సెక్కి తిరిగి ఇంటికొచ్చాడు. ఆ సాయంత్రం ఎవరో వచ్చి గిల్లేసరికి మళ్ళీ తాగేసి మర్నాడు పొద్దుటే అష్టేశ్వరాలయంలో ఇంకొకటైన పెనుమల్ల వెళ్ళి ఒట్టేసుకున్నాడు. ఆ మర్నాడు మళ్ళీ లాగింది, మళ్ళీ తాగాడు. మర్నాడు పొద్దుట తంగేరు వెళ్ళి తాగనని ఒట్టేసుకొచ్చాడు. ఇలా తాగడం, ఒకరోజు పొద్దుట ఇంకో గుడికి వెళ్ళడం చేసేవాడు. మొత్తానికి తాగుడు జక్కం వీరన్నని గెలిచింది కానీ జక్కం వీరన్న తాగుణ్ణి గెలవలేకపోయాడు. కొన్నాళ్ళకి చేతుల్లో వణుకు మొదలై ఫోన్ పెరిగింది. ఇప్పుడు కుదరదయ్య సారా కొట్టు దగ్గర కూర్చొని రోడ్డమ్మట వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి తను చెక్కిన పొదుటుగాడి గొలుసు చూపించి అడుక్కుంటూ వాళ్ళిచ్చిన డబ్బాల్లో సారా తాగుతూ చివరి రోజులు గడుపుతున్నాడు జక్కన్న. అంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.